తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబెకా. ఈరోజు నాతో పాటు గెస్ట్ ఎవరున్నారో తెలుసా? పెద్ద మూవీ గురించి మనందరం కూడా వెయిట్ చేస్తున్నాం కదా, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవ్వబోతుందని. అందులో యాక్ట్ చేసినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్. సో తనతో మాట్లాడేద్దామా? నేమేంటో చెప్పనా? సన్రుత్ వర్మ. ఈ ఋతుపవనాలాగా అలా వచ్చి ఇలా వెళ్ళకుండా ఎప్పటికీ మనతోనే ఉండేలాగా ఈరోజు సన్రుత్ వర్మ నాతో పాటు ఉన్నాడు. మాట్లాడేద్దామా? హాయ్. హాయ్. సో ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద మూవీకి నువ్వు యాక్ట్ చేస్తుంటే నేను నన్ను చూసి అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది నీకు ఈ మూవీలో యాక్ట్ చేయడము? మెమరబుల్గా ఉండిపోయింది మూమెంట్స్ అన్ని, మర్చిపోలేను అసలు. రామ్ చరణ్ సార్తోని, శివకుమార్ రాజ్ సార్తోని. నువ్వు రామ్ చరణ్ గా నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటో తెలుసా? నీ లుక్ చూస్తుంటే అపిరెన్స్ నాకు ఎలా కనిపిస్తుందంటే రామ్ చరణ్ గారిది ఫస్ట్ మూవీ గుర్తుందా నీకు? ఏంటిది? చిరుత. సేమ్ హెయిర్ స్టైల్ అలానే ఉన్నది తెలుసా? చిన్నప్పుడు రామ్ చరణ్ గారు అని చెప్పేసి రామ్ చరణ్ చూపిస్తే నీలానే ఉంటారు అనేది. ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా ఇప్పటి వరకు? యు ఆర్ లుకింగ్ లైక్ దట్ అని. ఓకే, సో మూవీలో గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి చాలా మందికి అవకాశం కోసం వెయిట్ చేసి ఉంటారు. ఆడిషన్స్ జరిగే ఉంటాయి కదా. సో ఆడిషన్లో నువ్వు వెళ్ళి అంతమంది పిల్లల్లో నువ్వు ఇలా ఈ మూవీలో యాక్ట్ చేయడం అనేది నీకు ఎలా అనిపిస్తుంది? ఫీల్ అసలు అనుకోలే, అంత పెద్ద మూవీ ఇలా ఇంత ఛాన్స్ వస్తుంది అనుకోలే అసలు. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అవునా? సో ఎవరి అంటే మీ మదరా, డాడీయా, లేదంటే నీ ఇంట్రెస్ట్తోనే వెళ్ళావా? అంటే నా ఇంట్రెస్ట్ అంటే నన్ను చూసి మా అమ్మ అరే ఇతను చాలా బాగా చేస్తున్నాడు నా కొడుకు అనుకుంది. డాడీకి చెప్తే డాడీ కూడా సరే అన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ ఓకే అన్నాక పంపించేశారు. ఇప్పుడు ఈ పొజిషన్లో ఈ పొజిషన్లో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నామని అంటే పెద్ద కారణం అనుకోవచ్చా? పెద్ద మూవీ అఫ్ కోర్స్ అదే. సో అంటే చాలా వరకు స్క్రీన్ ప్లే అనగానే నార్మల్గా మనం పిలిచారు, యాక్ట్ చేసాము, ఛాన్స్ ఇచ్చారు అని అంటే అక్కడ స్క్రీన్ టైమింగ్ చాలా కొంచెమే ఉంటుంది. కానీ నీ వరకు వస్తే నేను విన్నది ఏంటంటే నీ స్క్రీన్ టైమింగ్ చాలా ఉంది, డైలాగ్స్ అండ్ డబ్బింగ్ కూడా నువ్వే ఇచ్చావని ఉంది. నిజమేనా? డబ్బింగ్ కూడా. సో అంటే ఎంతసేపటి వరకు అంటే నీ ఒక స్క్రీన్ టైమింగ్ ఎంతసేపు ఉంటుంది? నీకేమైనా ఐడియా ఉందా? స్క్రీన్ టైమింగ్ ఐడియా లేదు. బట్ ఎన్ని రోజులు వెళ్ళుంటావు నువ్వు షూటింగ్కి? 2 months, 2.5 అలా వెళ్ళాను. ఓకే, ఫస్ట్ హాఫ్లో ఉంటా, సెకండ్ హాఫ్లో కూడా ఉంటా, రెండు. అంటే ఇంతకీ నువ్వు అక్కడ చైల్డ్గా ఏమైనా యాక్ట్ చేసావా, లేదు అని అంటే రామ్ చరణ్ గారితోనే యాక్ట్ చేసావా? రామ్ చరణ్ గారితోనే యాక్ట్ చేశాను. రామ్ చరణ్ గారితో యాక్ట్ చేసావు. నువ్వు ఆయన ఫ్రెండ్ అందులో? ఓకే, అక్కడ నీ నేమ్ చెప్పచ్చా? చెప్పకూడదు, ఇది నేమ్ కూడా రివీల్ చేయకూడదు. ఓ షర్ట్ ఆఫ్ అయిపోయి చెప్తావా నాకు పని? స్క్రీన్ ఆఫ్ అయిపోయి నాకు పేరు చెప్తావా? అప్పుడు కూడా చెప్పవా? చాక్లెట్ ఇచ్చినా చెప్పవా? ఏది ఇచ్చినా చెప్పాను. ఏది ఇచ్చినా చెప్పవా? నేను ఎవరికి రివీల్ చేయలే. ఓకే, ఏమైనా డైలాగ్స్ కూడా నువ్వు చెప్పకూడదు. బట్ నువ్వు ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా నీకు? సో ఏదైనా ఒకటి చెప్తావా మా వాళ్ళ కోసం? చాలా రోజులతో ఒక మగాడిని చూస్తున్నావు కదూ. ఠూ, మగాడా జోడు పడితే వాడు మగాడా అనుకోడు కదా. ఇంటి పేరు కాదు, ఊరి పేరు కాదు, బాయ్ బద్ బ్లేడ్లో ఉండాలి కొడుక. నేను ఒక్కరి మస్తాను తెలుసు కూడా 100 మంది ఆపలేసిన మీరు మగాళ్ళ. డబ్బు కదరు పదం కష్టపడి నా అన్న వాళ్ళ వెన్నుపూడు పూడు చెప్పిన నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు. బాడీ అసలు ఎవరిని ఈగ కూడా పిగలు ఇలా చెప్పుకుంటారా మీరు మగాలని? రాయ్ నిజంగా మగాలు అయితే మీకు 5 అని సెట్ అయిపోతున్నా. గంజగా తెలియకుండా అని చేతితో కొట్టి చంపేయండి. ఒక్కరిచ్చినా సరే, ఒకేసారి అందరు కలిసి వచ్చినా సరే నేను ఒక్క దెబ్బ కూడా తిరుగుకోవడం అని చంపేయండి రా. మిస్ అయిందా? 6 నిమిషం వచ్చి నేను కొట్టడం మొదలు పెడితే నువ్వు కుక్కను ఒకే దెబ్బకి చంపేస్తారు, 2వ దెబ్బ ఉండదు. నేను కొడుకుని కుక్కను కొట్టి చంపేస్తాను. మా నాన్న మీరు రండ్రా. ఇప్పుడు నన్ను చంపేసావు నువ్వు డైలాగ్ తోటి. నువ్వు మగవాడు అంటే ఆ పదానికి మీనింగ్ తెలుసు కదా నీకు? చిన్న పిల్లలు నిజంగా చాలామంది ఈ డైలాగ్స్ చెప్తూ ఉంటే భలే క్యూట్గా అనిపించింది. నువ్వు చెప్తుంటే అలానే చూడాలి అనిపించింది నాకు. సో ఇది ఏ మూవీలో డైలాగ్? రెబల్. ఎస్. అంటే నీకు ప్రభాస్ ఫ్యానా? అంటే ప్రభాస్ ఫ్యాన్ కాదు, కానీ బాహుబలి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు. సో దీనికి ముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసావా పెద్దకి ముందు? నవీన్ చంద్ర సార్తో చేశాను, ఇంకా అది రిలీజ్ కాలేదు. ఓకే, అంటే చెప్పకూడదు నువ్వు ఏది కూడా ఇక్కడ? నువ్వు చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఇంకా అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు కూడా చెప్పదు. సో నేను ఇంకోటి కూడా విన్నాను, నీకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది అని. సో దేనికి? అంటే మూవీసా లేదంటే షార్ట్ ఫిలిమ్సా? ఎందులో యాక్ట్? షార్ట్ ఫిల్మ్ అంటే అక్షరాభ్యాసం. అంటే మా డైరెక్టర్ సారు హనీష్ సార్, అతను ఢిల్లీలోకి వెళ్ళి తీసుకున్నాను, హైదరాబాద్లో ఇచ్చారు. ఎక్కడ అంటే ఇది రవీంద్ర భారతి స్టూడియోలో. ఓకే, సో నీకు ఇక్కడ వచ్చింది, మీ డైరెక్టర్ గారికి ఢిల్లీలో వచ్చింది.
నేషనల్ అవార్డు మీకు పక్కన పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాము. చెప్పండి. నేషనల్ అవార్డ్ అంటే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ వచ్చింది. అదే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. నిజంగా నీ డైలాగ్ విన్న తర్వాత మనకు అర్థమైపోయి ఉండొచ్చు బెస్టా కాదా అనేది. సో ఇంకొకటి మన వ్యూవర్స్ కోసం ఇంకేమైనా డైలాగ్ చెప్పగలవా? ఇంకేమైనా డైలాగ్ చెప్పగలవా? ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైద్యుని వరకు వెంటాడి వేధించి ముప్పతులు పెట్టి ఇద్దరు కూతురు మంట కలిపి ప్రాణం తగ్గించుకున్న మన సాధనే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరోక్షణ ప్రత్యక్షంగా నుంచి మీ పాసమసిద్ధం గడిపోతుంది ప్రాణహరళ మిమ్మల్ని ప్రాణభయంతో పొరలెట్టించిన పసివాడు మార్కండేయుని జాతి మా నవజాతి నీ చరించిపోయిన మా జాతీయంలోనా ఏనాడో అప్రదేశముడు కట్టుకున్న మీరు నేడు జాతి అని చెడియా ఎంత వేగం ఎంత సంస్కారం నేడు నుంచి దేవరతికుడు అరుణానికి ఇచ్చే భావాన్ని కూపుడు వెళ్తున్న కుప్పని చేసేదయా ముక్కులు పొందే ముక్కుడు దేవతలు దిక్కులేని స్థితిపాకులు మరొడిచ్చే పసుపు దేశం జయమన్నారుడా అనే విధంగా సింహాసనం అధిష్ఠించదయా. వావ్, సూపర్. నీకు ఈ డైలాగ్ ఎంతసేపు అలానే నువ్వు చూపుతుంటే నేను విన్నాను తెలుసా. బేసికల్లీ ఎందుకంటే ఈ డైలాగ్ నిజంగా చాలా మంది చెప్పటానికి తడబడుతూ ఉంటారు. బట్ ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి సూపర్. నిజంగా నువ్వు ఇక్కడి నుంచి ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సూపర్. ఇంకేంటి ఏదో చెప్తున్నావు, నేనే మాట్లాడేవట్లేదు. ఇంకా ఉంది, ఇంకా నేర్చుకుంటున్నాయి. ఓకే, ఇంకా నేర్చుకుంటున్నానే మీరు ఇలా ఉన్నారంటే సార్, ఇంకా మీరు నేర్చుకుంటే నిజంగా మీరు పట్టాల్సిన అవసరం లేదేమో డైలాగా. ఇప్పుడు నార్మల్గా అంటే నేను డైలాగ్స్ అడగను పెద్ద మూవీలో, బట్ ఏమైనా డైలాగ్స్ చెప్పినప్పుడు అవి నువ్వు ఎన్ని డేస్లో అక్కడ చెప్పడం జరిగింది? సో స్పాట్లో వచ్చేసా? స్పాట్లోనే చెప్పేసా ఒక 2-3 టేక్స్లో. 2-3 టేక్స్. ఎక్స్ప్రెషన్స్ చూపించగలవా? డైలాగ్స్ వద్దు కానీ ఏదన్నా అది కూడా చెప్పొద్దా? మాకు అసలు పెద్ద మూవీ రిలీజ్ అయ్యే వరకు మీరు అసలు ఏమీ చెప్పరా? సో అంటే స్క్రీన్ మీదే చూడాల్సి వస్తుంది అంటారా? ఓకే. సో రామ్ చరణ్ గారితో ట్రావెల్ చేసి ఉంటారు కదా, ఎన్ని రోజులు తనతో పాటు మీరు యాక్ట్ చేసి ఉంటారు? అంటే క్రికెట్ సీన్లో ఫస్ట్ వరకు అరే ఏంట్రా రామ్ చరణ్ సార్ రావట్లేదు ఏంట్రా ఇలా అనిపించింది. ఒకసారి రాగానే రే వచ్చారా అనిపించింది. మళ్ళీ అంటే ఇక్కడ నా పక్కనే ఉంటారు. మీ పక్కనే అంటే స్క్రీన్లో ఫస్ట్ ఎంట్రీ ఏంటిది? మీకు క్రికెట్ ఆడుతూ సార్ ఎంట్రీ ఇస్తారు, అదేనా? సో అప్పుడే మీరు చూసుంటారు రామ్ చరణ్ గారిని, అంతేనా? సో నార్మల్గా బయట మేము అందరం కూడా మూవీస్లో చూస్తున్నప్పుడు లేదంటే టీవీలో చూస్తున్నప్పుడు అలా ఆ ఫీల్ ఉంటుంది. రియల్గా యాక్ట్ చేశారు, నీకేమనిపించింది ఆ ఫీల్? అరే ఎంట్రీలో అన్నాడు అసలు చాలా నేర్చుకోవాలి సార్ దగ్గర నుంచి అని అనిపించింది. అంటే కైండ్లీగా మాట్లాడతారా లేదు అని అంటే వచ్చాం కదా యాక్ట్ చేశారు కదా సరే బాయ్ అలానా? అలా కాదు, కైండ్లీగా మాట్లాడతారు. సో అందరితోనే ఇలా కలిసిపోతారు, మనోడు అన్నట్టు కలిసిపోతారు సార్. ఓకే. సో ఆఫ్ ద స్క్రీన్ నీతో ఏమైనా మాట్లాడిన మాట నీకు బాగా నచ్చినవి ఏమైనా ఉన్నాయా? అంటే ఒకసారి శివరాజ్ కుమార్ సార్ ఇంకా రామ్ చరణ్ సార్తో డైలాగ్స్ పడ్డాయి. అయితే ఫస్ట్ టైం ఏమైంది, వేరే అతనికి ఇచ్చారు డైలాగ్ చెప్పమని, అతను ఫియర్ అయ్యి కొంచెం చెప్పలేకపోయిండు. అయితే మళ్ళీ సార్ డైరెక్టర్ సార్ వచ్చి చెప్తుండు ఆయనకి. చిన్న సార్ ఒక సార్ ఉంటాడు, అతను తెలిసిన సారే. సార్ ఇలా మనోడు కదా సార్, బాగా చెప్తాడు కదా, ఇంకా చెప్పాడు కదా ఇతనికి ఇద్దాం సార్ అంటే డైరెక్టర్ సార్ ఓకే ఇచ్చేద్దామన్నారు. ఇచ్చారు. ఫస్ట్ టేక్లో చెప్పాను డైలాగ్, పొజిషన్ మిస్టేక్ అయింది అక్కడ వేరే వాళ్ళది. అయితే కొంచెం ముంగడికి వచ్చారు, నేను కూడా కొంచెం ముంగడికి వెళ్ళిపోయినా. అక్కడ రాంగ్ అయిపోయి కట్ కొంచెం పొజిషన్ చూసుకోవాలి. సెకండ్ టైం ఏమైంది, కెమెరా సరిగా ఏమంటారు కెమెరా అయిపోయింది. అయితే కొంచెం టైం పడుతుంది అంటే అక్కడ ఉన్నాము. ఒక మీకు కూడా జరుగుతూ ఉంటాయా? మాకు జరుగుతూ ఉంటాయి. బావాలు కూడా అయ్యో మేడం ఆగిపోయింది షూట్ అయ్యే మధ్యలో కూడా అప్పుడే చూసావు కదా, అలాంటి మీకు కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు డిసప్పాయింటింగ్ అనిపిస్తుందా, అరే ఇంత డైలాగ్ చెప్పాను మళ్ళీ ఆగిపోయింది ఏంటి అని? లేదా ఇంకా అదైతే అనిపిస్తుంది మా వాళ్ళు చేసే పనికి. ఓకే. అయితే సార్ వాళ్ళు మాట్లాడుకుంటూ నన్ను చూస్తుండ్రు, నాకేమో ఫియర్ ఏంట్రా ఏం చెప్తుండ్రా అని నన్ను నవ్వుకుని చూస్తున్నారు. ఇట్లా తిరిగి ఇట్లా నవ్వుకుని చూస్తున్నారు. ఓకే, మనం చెప్పేయచ్చు మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటే సార్ ఫస్ట్ అని చెప్పలే కదా, టైం వేస్ట్ అయిపోయింది. అప్పుడే సార్ ఏమన్నారు ఇలా అంటే చెప్తానంటే ఓకే సార్ ఓకే ఇలా అన్న రామ్ చరణ్ సార్ అంటే. అయితే చెప్పేశాను. నెక్స్ట్ కెమెరా అయిపోయాకనే ఇది సరే అయింది. మళ్ళీ చెప్పేసాను. ఇంకా సార్ షార్ట్ ఓకే అన్నారు. రామ్ చరణ్ సార్ ఏమో వెళ్తుంటే ఇట్లా నవ్వుకున్నాను చూసి నవ్వుకుంటూ వెళ్ళారు.
మరి శివరాజ్ కుమార్ సార్ ఏం చెప్పారా అని నేను అనుకుంటున్నా. అలాగే శివరాజ్ కుమార్ సార్ కూడా అంటే అడిగావా సార్ ఏం చెప్పారు సార్ నా గురించి అని అలా ఏమైనా అడిగావా లేదా? సార్ వెళ్ళిపోయారు. శివరాజ్ కుమార్ సార్ అంటే డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి చూశారు ఎలా ఉంది బాగా వచ్చింది. చూసి వెళ్తుంటే నాకు ఇట్లా చిగ్గిల్లి యు ఆర్ లుకింగ్ లైక్ మై బ్రదర్ అన్నారు. ఓ సో అంటే ఇదేనా డైలాగ్? నేను విన్నాను నీది ఈ డైలాగ్ని కూడా. అంటే యు ఆర్ లుకింగ్ లైక్ మై బ్రదర్ అని చెప్పేసి అనడం, అది నీకు చాలా బాగా అనిపించింది ఆ కాంప్లిమెంట్ అని చెప్పి. సో నిజంగానే అట్లనే అనిపించినావు అనుకుంటా, నాకు తెలిసి అలానే కనిపిస్తున్నా. నాకైతే యాక్చువల్ రామ్ చరణ్ గారు అందులో చూసినట్టే అనిపించింది. ఇంకొంచెం పెద్దగా అయ్యి కొంచెం చిన్న చిన్న మీసాలు ఇలా గడ్డాలు వస్తే జూనియర్ రామ్ చరణ్ గారిని ఇట్లా పోల్చి తీయాల్సిన అవసరం లేదు. చాలా 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 బాగున్నావు. అండ్ నీ లుక్కే నాకు తెలిసి ఆ మూవీకి మంచి ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపించింది, అంటే నీ క్యారెక్టర్కి. అంతేనా? అంటే మీ మదర్ చెప్తే విన్నాను నేను, నీ హెయిర్ కట్ని ఆ మూవీ కోసమే అలా పెంచారు అని. అంటే ఆడిషన్ ఇచ్చేసాను, అయిపోయింది. ఒక 1 వీక్లో చెప్తామన్నారు. అప్పుడు ఆ 1 వీక్ నీ ఫీల్ ఏంటి? వస్తుందా? అరే రాదనుకుంటా, చాలా మంది కాంపిటీషన్ ఉంది కదా, రాదనుకుంటారు. అరే పోయినట్టే అనుకున్నా. 5th డే ఫోన్ చేశారే, మమ్మీ ఫోన్ చేసి అరే మీ ఇలా బాబు సెలెక్ట్ అయ్యాడు, ఏమంటే డేట్స్ చెప్పండి సార్ అంటే మమ్మ అంటే ఏమన్నారు, ఇంకా చాలా టైం ఉంది కదా అంటే ఓకే సార్. అప్పుడు కూడా సెకండ్ టైం కూడా ఇదే ఇంకా రాదేమో అనుకున్నావా? అంటే ఫస్ట్ టైం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అలాగోలా సెలెక్ట్ అయ్యాడంటే ఇంకా మళ్ళీ ఇంకా ఎలాగో తీసుకుంటారు, బాధ లేదు అనుకున్నా. బాధలే. అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అనేది ఇక్కడ లైవ్లో మా అందరికీ చెప్పాలి, సరేనా? హలో, నువ్వు మీ మదర్ గారు మాట్లాడుతున్నాను, నేను సత్యబాబుని మాట్లాడుతున్నాను. మీ బాబు సెలెక్ట్ అయ్యారండి పెద్ద మూవీకి. నీ నువ్వు చెప్పాలి. అంటే నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అప్పుడు మీ మమ్మీ చెప్తున్నప్పుడు? మమ్మీ చెప్తున్నప్పుడు నేను అరే నేను నమ్మను అంత సీన్ లేదు నాకు అనుకున్నా. రియల్ గారా అంటే అవునా అని నేను అనుకున్నా. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పావా? చెప్పాలి అంటే షూటింగ్ అయ్యాక చెప్పాలి, షూటింగ్ కాకముందు చెప్తే ఏమనుకుంటారు, అరే ఇంకా బిల్డప్ ఇస్తున్నా అని. బిల్డప్ అనుకుంటారా అనుకున్నావా? సో ఎందుకంటే రామ్ చరణ్ గారితో మూవీలో యాక్టింగ్ అంటే నిజంగా అదే అనుకుంటారు. ఓకే, సో తర్వాత యాక్ట్ చేస్తున్నావు, అప్పుడు మీ ఫ్రెండ్స్కి చెప్పిన వాళ్ళ రియాక్షన్ ఏంటి? నేను నమ్మను అన్నారు. రియల్ గారా అంటే పిక్ చూపించా, అంటే రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ సార్ కాకుండా వేరే వాళ్ళతో దిగాం కదా, ఆ సార్ వాళ్ళతో పిక్ చూపిస్తారు. అవునరా అరే స్టోరీ లీక్ చేసేసారా అని చెప్తారు. ఓకే, స్టోరీ లీక్ చేయమని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ అంటే బయట ఫ్రెండ్స్ ఎవరికన్నా ఒక్కరికన్నా చెప్పు, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అస్సలు. మీ మదర్కి ఫాదర్కి తెలుసా స్టోరీ? అబద్ధం, ఇది అబద్ధం అంటే మమ్మీకి తెలుసు, డాడీ అప్పుడు అడగలేదా? అయ్యో, ఫాదర్ కూడా చెప్పలేదు అయితే. అంటే నేను డబ్బింగ్కి వెళ్ళాను, చాలా బాగుంది. అవును, డబ్బింగ్ నార్మల్. నీకు విషయం తెలుసా? ఎవరికి చెప్పకు, సీక్రెట్ చెప్తా. ఇప్పటికీ స్టిల్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, స్క్రీన్ మీద చేస్తున్నా, కొంచెం ఒక భయం ఉంటుంది. అంత పెద్ద హీరోస్ తోటి అంతమంది ఉండగా నువ్వు యాక్ట్ చేసావు కదా, నీకు కొంచెం భయం అనిపించలేదా? హ్యాపీ అనిపించింది. సార్ పక్కన నా డైలాగ్ వచ్చింది, చింపేయాలనిపించింది. చింపేసావు అయితే. అండ్ ట్రైలర్లో కూడా నువ్వు కనిపించావు. సీరియస్లీ చాలా వరకు అందరూ వస్తుంది ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది, కానీ ట్రైలర్లో కూడా ఉన్నావనంటే నీ క్యారెక్టర్, నీ రోల్ అక్కడ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. అండ్ నిజంగా ఆల్ ది బెస్ట్, నీ ఫ్యూచర్ ఇంకా ముందుకు వెళ్ళాలి. అండ్ ఇందరు వచ్చిన దగ్గర నుంచి నీ బ్రాస్లెట్ మీద పడుతుంది, ఏంటిది? గోల్డేనా ఇస్తావా? చూసారా, ఇంటర్వ్యూ చేస్తున్నాను, పాప మా అక్క అడిగింది, కనీసం మాట వరుసకు అక్క అన్న తీసుకో అని కూడా అనట్లేదు. నేను పెట్టుకుంటాను, అబ్బా చాలు ఏమొద్దులే. కానీ నన్ను లైఫ్లో నేను గుర్తుపెట్టుకోవడం కాదు, నేను గుర్తుపెట్టుకుంటూ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, సరేనా? ఇంకా నేను చాలా మూవీస్కి నేను పిలిచి నేను ఇంటర్వ్యూ చేయాలి, సరేనా? అండ్ ఇంకొకటి అడుగుదాం అనుకున్నా, చాలా వరకు యాక్ట్ చేయాలి అని అంటే చిన్నపిల్లలు ఈ మధ్య వాళ్ళకే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ మీ మదర్ ఫాదర్ ఇంట్రెస్ట్ వల్ల నువ్వు ఇలా వచ్చావు అని తెలిసింది, నిజమేనా అది? అంటే నిజమే, కానీ నేను సినిమాస్ వస్తున్నాయి కదా, నేను నా ఓన్గా స్క్రిప్ట్ చేసుకోవడము, అలాగే డైలాగ్ వస్తే చెప్పడము, అలా మమ్మీ వాళ్ళు చూసారే ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది అనుకొని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేశారు. ఓకే, ఏమి హీరో అవుతావా, విలన్ అవుతావా, లేదంటే సైడ్ క్యారెక్టర్ లాగా చేయాలి అనుకుంటున్నావా? ఏంటి నీ అంబిషన్ ఏంటిది? హీరో.
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో అవ్వాలి అనుకుంటున్నాడు మన బుడ్డోడు, నిజమేనా? హీరో అవుతావు. సరే ఏ క్లాస్? 8th, ఇప్పుడు ప్రజెంట్ 8th. 8th క్లాస్. అంటే ఎప్పటి నుంచి నువ్వు ఈ ఫీల్డ్లోకి వచ్చావు? 2023. అంటే 2023. ఫస్ట్ ఇది మా ప్రాపర్ వరంగల్లో జమ్మికుంట. అయితే అక్కడ ఉండేటోళ్ళం ఇట్లా, మా మామయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళు ఇట్లా చేస్తాడు అంటే స్కూటీ మీద మొత్తం తిరిగేటోళ్ళము అంతగా ఏమంటారు, ఆ షూటింగ్స్ దగ్గరికి వెళ్ళేటోళ్ళము. అలాగే వాళ్ళని ఆడిషన్స్ ఇట్లా అడిగేటోళ్ళం, ఉన్నాయి సార్ ఇట్లా ఆడిషన్ చెప్పండి సార్ అంటే చెప్పారు అట్లా. అవును, నీకు కూడా మేకప్ వేసారా? అప్పుడు ఇప్పుడు నువ్వు చూసుకున్న తర్వాత అమ్మో ఆడవాళ్ళు ఏంటి ఇంత మేకప్ వేసుకుంటారు అనుకుంటాను. నువ్వు ఆ డైలాగ్ చెప్పినప్పుడు అదే అనుకున్నా, అమ్మాయిలు ఏంటి వేసుకుంటారు నాకేంటి ఇలా వేసారు అనుకున్నావా? సో చూసావా, అది మేకప్లో ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా నీకు? చూడంగానే మేము మీకు అందం కనిపించాలంటే ఎంత కష్టపడుతూ ఉంటాం. సో మీరు కూడా అంతే కష్టపడితేనే డెఫినెట్గా ఇంతమంది ఆదరణ, నాలాంటి వాళ్ళ ఫ్యాన్స్ మీకు వస్తారు. సో మీ మమ్మీ మీ డాడీకి థ్యాంక్స్ చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ స్టేజ్లో ఉండడానికి ఖచ్చితంగా వాళ్ళే కదా రీజన్. థ్యాంక్ యూ ఫర్ మమ్మీ అండ్ డాడీ. ఓకే, ఇంకా మూవీలో నీకు ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్ అన్నతోటి యాక్ట్ చేసావు, అండ్ అలానే ఇంకా డైరెక్టర్స్ ఎవరు నీకు చెప్పారు, వాళ్ళకు కూడా ఒక థ్యాంక్స్ చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ పెద్ద టీమ్, మెయిన్గా మన బుచ్చిబాబు సార్కి, రామ్ చరణ్ సార్కి, ప్రొడ్యూసర్ సతీష్ సార్కి, సతీబాబు సార్కి, అలాగే శివరాజ్ కుమార్ సార్కి థ్యాంక్ యూ వెరీ 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 మచ్. అండ్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నీ బర్త్డే ఉంది, సో నీ బర్త్డే రోజు ఖచ్చితంగా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ నీకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా వి మీడియా నుంచి సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంటర్వ్యూతో కలుస్తాను ఇంకొక ఆఫర్తో, ఓకేనా? June 4th మర్చిపోకండి. పక్కా ఇండస్ట్రియల్ హిట్ కొడుతుంది నా పర్సనల్ అనుకుంటున్నా. పక్కా వెళ్ళి చూడండి, చెప్తున్నాను కదా. మనకి మూవీ టికెట్స్ అన్ని మన బుడ్డోడే స్పాన్సర్ చేస్తాడు, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.